లేరా పొండ్రా బయటికి పొండ్రా బయటికి పొండ్రా పొండి వెళ్ళండి 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 నీవు అనుకున్నట్లు కాదు. లలాట లిఖితం ఎటులో లిఖించబడి ఉన్నదో అటులనే జరుగును. అది నీకు తెలియను కదా. మర్యాదగా తాళం ఇవ్వు మనోహరి. మర్యాదగా ఇవ్వు మనోహరి. రణ్వీర్, ఇక్కడ సిచ్యుయేషన్ నీకు తెలియదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మనోహరి, నువ్వు ఎందుకు అంజలిని కాపాడాలని చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మర్యాదగా తాళం ఇవ్వు. నా దారికి అడ్డు తప్పుకో. రణ్వీర్, నీకు దండం పెడతాను. ఈ ఒక్క రోజుకు వెళ్ళిపో. నీకు అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు అంజలిని తీసుకెళ్ళు. మర్యాదగా ఇస్తావా చస్తావా? వద్దు మనో, ప్లీజ్. రణ్వీర్ అంజలిని తీసుకెళ్తే చంపేస్తాడు. ప్లీజ్ మనో. మనోహరి, చెప్పేది విను. అనవసరంగా నీ ప్రాణాలు తెచ్చుకోవద్దు. మనోహరి, చెప్పేది విను. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనోహరి, నా మాట నువ్వు విను. రణ్వీర్, ప్లీజ్. నువ్వు నాకు ఎదురు తిరుగుతావని నేను అస్సలు అనుకోలేదు మనోహరి. నీ ఆశ నెరవేరాలంటే నా దారి కట్టు తప్పుకో. మర్యాదగా తాళం ఇవ్వు. ఇస్తావా చేస్తావా? హే, ఇవ్వు. మను, నేను చెప్పేది విను. ఆరు, ఆరు. ఏంటి బావగారు పిలిచారట? రాథోడ్, వినోద్, బిజినెస్ కోసం మనీ అడిగారు కదా, ఇదిగోండి.
డబ్బులా బావగారు? ఇన్వెస్ట్మెంట్ కోసమా? ఎంత బావగారు? అది అర్థమైంది బావగారు. మా ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగానే ఇచ్చుంటారు. థ్యాంక్స్ బావగారు. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కూర్చో. ఇంతకీ ఏం బిజినెస్ చేయబోతున్నారా? అంటే అది టెక్స్టైల్స్ను బొటిక్ అనుకుంటున్నామన్నయ్య. ఆల్రెడీ పెద్ద షోరూమే చూసామన్నయ్య. అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేయడమే ఆలస్యం. ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట. బాగి, భోజనానికి ఏర్పాటు చేయి. నాకు చిన్న కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను. రాథోడ్, వెళ్ళి పిల్లల్ని తీసుకొని రా. వినోద్, ఎంత పొగరు చెప్తా దీని సంగతే.